ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఒక గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసుల బియ్యం నానబెట్టి ఇప్పుడు మినపగుళ్ళని మెత్తగా రుబ్బుకో. బియ్యాన్ని మాత్రం రవ్వగా రుబ్బుకొని రెండింటిని కలిపి మంచిగా కలుపుకోవాలి. ఇంకా మంచిగా బీట్ చేయాలి. ఇంకా మంచిగా బీట్ చేయడం వలన అది నెక్స్ట్ డేకి మంచిగా పొంగుతుంది రుబ్బు. ఒక నైట్ అంతా దీన్ని ఉంచేసుకోవాలి. ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచుకుంటే మంచిగా పొంగుతుంది. ఈ పొంగిన రుబ్బులో మనకు కావాల్సినంత రుబ్బు తీసుకొని కొద్దిగా సాల్ట్ కలుపుకొని ఇడ్లీలకి సరిపోయేటట్టుగా రెడీ చేసుకొని మీరు ఎలా చేసుకుంటారో దానికి తగ్గట్టుగా చేసుకోవాలి. నేనైతే క్లాత్ వేసి చేసుకున్నాను. ఇలా క్లాత్లో సరిపడంత రుబ్బు మనకు అయ్యేట్టుగా వేసుకొని దాని తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికిస్తే చక్కగా ఉడుకుతుంది. అప్పుడు స్మూత్గా స్పాంజీగా ఉంటాయి ఇడ్లీలు. చల్లగైనా కూడా స్మూత్గా ఉంటుంది.